తీసుకోరా దగ్గరికి పోయినా చాలే చాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జై జగన్ జై జగన్ జడ్పీ చైర్మన్ గారికి పార్టీ అధ్యక్షులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 16 సంవత్సరాల క్రితం ప్రజల అవసరాలు ఏమున్నాయో కనుక్కొని దానికి అనుగుణంగా నడుచుకోవడానికి ఒక పార్టీ ఆవిర్భవించింది. అదేదంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా సింగిల్గా పోయి గత ఎన్నికల్లో దాదాపు 151 స్థానం వచ్చి దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా పార్టీ ఆవిర్భించిన వెంటనే ఇంత భారీ మెజారిటీతో అధికారం రావడం అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సొంతం. ఈరోజు మనకు పార్టీకి అధికారం లేకపోతే కూడా ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందరున్నారు. ప్రజా జీవితంలో ఈ రోజు ఉన్న స్థానిక ఈ లోకల్ బాడీస్లో అంతా కూడా మనోళ్ళే ఉన్నారు. కాబట్టి ఎక్కడా కూడా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా రక్షించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ అధ్యక్షుల గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రజలు కూడా ఈరోజు మమేకమై అందరికీ వాళ్ళకున్న సమస్య లేదు అంటే కూడా కనుక్కొని ప్రజాపక్షంలో పోరాడేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటూ రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనమంతా కలిసి గత ఎన్నికల్లో ఏ రకమైన రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ కోసమే అందరూ పాటుపడాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏదో కొంతమందిది కాదు, ఇది ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఇది ప్రతినిత్యం ప్రజల కోసం ఆలోచించి ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల మంచి కోసం కోరుకునే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే మన రాష్ట్రంలో అది వైఎస్ఆర్సీపీనే. కొన్ని రోజులు గ్యాప్ వచ్చిండొచ్చు, వేరే పార్టీలు వచ్చి ఆ పార్టీలు ఏం చేస్తున్నా ఏమి అనేసింది అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలే మళ్ళీ కోరుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని
వస్తేనే ప్రజలు మేలు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనేసి. కాబట్టి అందరూ కూడా కష్టపడి వచ్చే రోజుల్లో మన పార్టీని గెలుపుకుందాం అనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జగన్. రాష్ట్ర ప్రజలు అట్టడిగిన ప్రజలు అభ్యున్నతి కోసం ఏర్పాటైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత మేము రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద దృష్టి పెట్టే విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి జరిగింది. పార్టీ ప్రారంభం నుంచి అందరూ కూడా పార్టీ కార్యకర్తల్లో దృఢనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పనిచేసి మళ్ళా రాబోయే ఎన్నికల్లో మనం గెలవాలా. గత ఎన్నికల్లో కూడా మనం గెలిచాము, కాకపోతే మమ్మల్ని ఓడించినారు. మోడీను చంద్రబాబు నాయుడు ఈవీఎంలో ఒక్కటి పార్టీని ఓడించారు. కానీ మనం ఓడిపోలేదు, మనం ఆధారపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఖచ్చితంగా గెలుస్తాం. ఈసారి మనిషి నిలబడి భుజం కలిపి పార్టీ గొప్ప విజయాన్ని చేకూర్చాలని అందరూ శ్రమపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా రాబోయేటువంటి ఈ 3 ఏళ్ల కాలంలో పార్టీలో కలిసికట్టుగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రయాణం చేయాలి. అందుకు మీకు ఏ అవసరం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండి మేము ఏ సమస్య అయినా పరిష్కరించడానికి సిద్ధంగా నా వంతుగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మెంబర్ సభ్యులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయికులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత ఘన విధంగా ఈ వికోట మండలంలో పార్టీ ఘన విధంగా జరుపుకుంటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వికోట మండలంలో ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తే ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా సీఎం కాతారో. మీరు అందరూ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ అన్నారని మీ గ్రామ పంచాయతీల్లో అందరూ కష్టపడండి. అందరూ కష్టపడి ప్రతి పంచాయతీలో కూడా భారీ మెజారిటీలో మన వైఎస్ఆర్సీపీ పార్టీని పెంచి బలోపేతం చేయాలి. అదే కాకుండా ఏ నాయకులు నిలిచినా కూడా మనం అందరూ కూడా ఒక్కటిగా కష్టపడి ఈ మండలాన్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉంటా. అదే కాకుండా ఇప్పుడు గ్రామ కమిటీలు అన్నీ కూడా అవుతున్నాయి. గ్రామ కమిటీల్లో ఎవరన్నా 1-2 మిస్ అయిపోయింటే, ఆ ఉండే పంచాయతీల్లో ఎవరన్నా నాయకులు చెప్పకుండా ఉండిపోయింటే మీ ఐడి కార్డు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఐడి కార్డు ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అది ఏదైతే ఆ పంచాయతీల్లో కన్వీనర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, నాయకులు ఎవరైనా చెప్తే కూడా వాళ్ళందరూ కూడా స్పందించండి. ఐడి కార్డులు వస్తాయి ఉగాది పండుగకి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకులకి అందరూ కూడా మంచిగా జరుగుతుంది. ఖచ్చితంగా 2029లో మన జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.